హాయ్ ఫ్రెండ్స్, నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నేనైతే ఈ కప్పుతోటి 3 కప్పుల నువ్వులనైతే తీసుకున్నాను. ఆ నువ్వులని మంచి లో ఫ్లేమ్ మీద మంచి అరోమా వచ్చే వరకు వాటిని బాగా వేగనిచ్చిన తర్వాత, లో ఫ్లేమ్ మీదే మనం వేగనిచ్చినటువంటి తర్వాత వీటిని కొంచెం చల్లార్చుకోవాలి. ఈ చల్లార్చుకున్నటువంటి తర్వాత మనం వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వీటిని కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. మనం బరకగా పట్టినటువంటి ఈ మిశ్రమాన్ని కొంతసేపు అలా వదిలేసి తర్వాత బెల్లంని పొడి చేసుకోవాలి. ఆ పొడి చేసుకొని ఆ బెల్లంని తర్వాత ఈ నువ్వులని ఈ రెండింటిని కలిపి మిశ్రమంగా కలపాలన్నమాట. నువ్వులు ప్లస్ మనం పొడి చేసుకున్నటువంటి ఈ రెండింటిని మంచి కలగలిపే విధంగా ఒక మిశ్రమంగా మనము దీనిని కలుపుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అలాగా మొత్తం అది ఇది కలిసిపోయే విధంగా నువ్వులు బెల్లము రెండు కలిసి పోయేటువంటి విధంగా మనమైతే ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత జస్ట్ ఈ కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనము 1 or 2 సెకండ్స్ దీన్ని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. బ్లెండ్ చేసుకున్నటువంటి తర్వాత ఈ విధంగా ఈ మిశ్రమాన్ని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం వెడల్పాటు పాత్రలోకి తీసుకుని మనము నెయ్యి కొంచెం లైట్గా యాడ్ చేసేసుకొని వీటిని ఈ బ్లెండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం నెయ్యి వేసుకొని దాన్ని ఉండలుగా తయారు చేసుకోవాలి. నీట్గా నెయ్యితో ఉండలుగా మనము తయారు చేసుకుంటే చాలా చక్కగా వీటిని మనం 15 days వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఎటువంటి వాటర్ తగలకుండా మంచిగా పేపర్ మీద తక్కువ